నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన ఆదాయ మార్గాలను కనుగొనగలుగుతారు. ఉత్సాహంగా పనిచేస్తుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటారు. వ్యాపారంలో నూతన భాగస్వామ్యాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. ధనలాభాలు పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కాత్యాయని అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దేవీ కవచమును పారాయణం చేయండి. మిథున రాశి వారు తెలివితేటలను ఉపయోగించవలసినటువంటి రోజు. క్లిష్టమైనటువంటి సమస్యలను పరిష్కారం చేసుకుంటారు. విదేశీ ప్రయాణాలు కార్యక్రమాలు అనుకూలిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్ర కవచమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో అంచనాలను జాగ్రత్తగా రూపొందించుకోవాలి. కుటుంబ పెద్దల యొక్క సహకారం కలిసి వస్తుంది. సమాజంలో గౌరవాలతో కూడిన సంతోషాలు పొందుతూ ఉంటారు. నాయకులతో ఉన్నటువంటి మనస్పర్ధలను తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సోమనాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. సింహరాశి వారు నాయకత్వ లక్షణాలతో అందరినీ కూడా మెప్పించగలుగుతారు. రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యతిరేకతల మీద విజయాలను సాధించుకుంటారు. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయాలి. కన్యారాశి వాళ్లకు విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్లకు విశేష అనుకూలతలు కలిసి వస్తాయి. బ్యాంకు సంబంధమైనటువంటి రుణ ప్రయత్నాలు సకాలంలో పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే కష్టపడాలి. అలాగే పూర్వపు స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వినాయక స్వామి వారు. మీరు చేయవలసిన పూజ వినాయక స్వామి వారికి అర్చన నిర్వహించండి. తులారాశి వారు ఖరీదైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. కుటుంబ జీవన స్థితిగతులను మెరుగుపరుచుకోవాలి. సౌకర్యవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. లావాదేవీలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అనవసరమైనటువంటి సమస్యలు రాకుండా అన్ని కార్యక్రమాల్లో ముందు చూపుతో వ్యవహరించాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగౌరీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ పార్వతీ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించాలి. ధనుస్సు రాశి వారు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దవారితో ఉన్నటువంటి అనుబంధాల వలన కొన్ని సలహాలు స్వీకరించే ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో అనవసరమైనటువంటి ఒప్పందాలను సమీక్షించే ప్రయత్నం చేస్తుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించాలి. మకర రాశి వాళ్లకు వృత్తి కార్యక్రమాల్లో చక్కని పనితీరు కలిసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. కుటుంబపరమైనటువంటి అంశాల్లో శుభ కార్యక్రమాల చర్చలు ఉంటాయి. సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ హనుమతు కవచమును పారాయణం చేయండి.
కుంభరాశి వారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పరిచయాలను చక్కగా ఉపయోగించుకోవాలి. అధికారికపరమైనటువంటి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రూపాల్లో ఉద్యోగస్తులకు మార్పులు చేర్పులతో కూడిన బదిలీలు ఉండే అవకాశం ఉన్నది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. పరమాన్నమును నివేదన చేయండి. మీనరాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడకూడదు. అనవసరమైనటువంటి అప్పులు ఇవ్వటం తీసుకోవటం మంచిది కాదు. ఇక గౌరవాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మాటల విషయాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం వాగ్దేవి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారి నామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.